హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైఫ్. నేను సరిత. రోజు నాతో పాటు ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. రైట్. సో గోల్డ్ రేట్స్ అండ్ సిల్వర్ రేట్స్, కాపర్ రేట్స్ గురించి మాట్లాడుకుందాం ప్రెసెంట్ అయితే మొన్న డేట్న మనకి గోల్డ్ రేట్ పెరిగింది, నిన్న డేట్న గోల్డ్ రేట్ తగ్గింది, అండ్ ఈ రోజు రోజున ఏమంటే సిల్వర్ రేట్ పెరిగిపోయింది 20,000 వరకు అంటున్నారు. అయితే ఈ ఫ్రీక్వెంట్ మనకి కాపర్ కూడా పెరిగే అవకాశం ఉందా? అండ్ ఈ రోజు నిన్న మొన్న చూసుకుంటే ఈ గోల్డ్ సిల్వర్ రేట్ అనేది పెరుగుతూ వస్తుంది. రీజన్స్ ఏంటి సార్? ఇంకా మున్ముందు కూడా మనకి కాపర్ పెరిగే అవకాశం ఉందా? ఇన్వెస్టర్లు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది? దాని గురించి క్లుప్తంగా చెప్పండి. ఇదంతా కూడా కంప్లీట్లీ స్పెక్యులేషన్ వల్ల నడుస్తుందండి. స్పెక్యులేషన్ గత 100 years లో ఎప్పుడు కూడా కమోడిటీ రేట్స్ ఏవి ఈ విధంగా ఫ్లక్చుయేట్ అవ్వడం మనం చూడలేదు. ఇంత దారుణంగా ఒకరోజు 20,000, ఒకరోజు 30,000 తగ్గిపోవడం, పెరిగిపోవడం ఇప్పటిదాకా చూడలేదు. బహుశా మళ్ళీ మనం భవిష్యత్తులో చూస్తామో లేదో కూడా తెలియదు. ఇంకా దీన్ని మనం ఇంత ఫ్లక్చుయేషన్ అవుతున్న ఇటువంటి కమోడిటీ వెనక పరిగెత్తకూడదు. మీరు అన్నారు కదా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అడ్వైస్ చేస్తారని. డెఫినెట్లీ నేనైతే అడ్వైస్ చెయ్యను. ఇంకొకటి ఏంటంటే, ఏదైనా ఒక కంపెనీ షేర్స్ కొనుక్కోవాలన్నా, మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవాలన్నా మనకు కొంత కన్సెన్సస్ అవైలబుల్ ఉంటాయి. అంటే డేటా ఉంటుంది, ఫలానా కంపెనీ ఫలానా విధంగా పర్ఫామ్ చేస్తోంది, వాళ్ళ ఫైనాన్షియల్ నెంబర్స్ ఈ విధంగా ఉన్నాయి, అలాగే ఒక మ్యూచువల్ ఫండ్ అయితే దాంట్లో ఉన్న స్టాక్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలా పర్ఫామ్ చేసింది, డేటా దొరుకుతుంది. డేటా విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ది ఫండ్ ఆర్ ఎ స్టాక్. కానీ కమోడిటీకి అది ఉండదు. ఇది కమోడిటీ అంతా కూడా కంప్లీట్లీ ఇంటర్నేషనల్ గ్లోబల్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల జనాలు స్పెక్యులేట్ చేస్తూ, ఇప్పుడు ఇండియా మొత్తం ఏ ఇద్దరు కలిసినా, ముగ్గురు కలిసినా, ఆఫీస్ లో ఉన్నా, ఎక్కడున్నా, ఇంటి పక్క వాళ్ళతో అయినా గోల్డ్ రేట్, సిల్వర్ రేట్ గురించే చర్చించుకుంటున్నారు. ఎప్పుడు లేదు ఇట్లా. అయితే ఫస్ట్ మనము అసలు ఎందుకు ఇలా గోల్డ్ సిల్వర్ రేట్ బిహేవ్ చేస్తుందని ఒక క్లుప్తంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసలు యాక్చువల్ గా ఈ గోల్డ్ సిల్వర్ అనేది మీరు 2013 లో తీసుకుంటే గోల్డ్ రేటు అరౌండ్ 29,600 ఉండింది. 2013 అరౌండ్ ఏప్రిల్ మేలో. మళ్ళీ 2013 నుంచి 2019 దాకా నెగటివ్ వెళ్ళిపోయింది. అంటే ఆల్మోస్ట్ 13 నుంచి 19 6 years పాటు నెగటివ్. 2013 లో 29,000, 2019 లో అరౌండ్ 26-27,000. ఒక కోవిడ్ వచ్చిన తర్వాత 2020 తర్వాత నుంచి నెమ్మది పికప్ అవుతూ 2024 వరకల్లా ఆల్మోస్ట్ 70,000 రీచ్ అయింది. గోల్డ్ డబల్ అయింది. 30 to 65, 70 అయింది 2024 అరౌండ్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మన యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యారో అక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి అనేది బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు 25 లో మనము ఇది చూసాము. ఏది జనవరి 2025 ప్రెసిడెంట్ ట్రంప్ టేకప్ తీసుకున్న తర్వాత ఇక అక్కడ నుంచి ప్రపంచాన్ని మొత్తాన్ని టారిఫ్స్ అని చెప్పేసి అందరినీ కంట్రోల్లో తీసుకోవాలని చెప్పేసి బాగా ఒక విధంగా చెప్పాలంటే ఒక అన్సెక్యూరిటీ క్రియేట్ చేస్తున్నాడు. మెయిన్ గా జరిగింది ఏంటంటే, రష్యా ఉక్రెయిన్ వార్ ఏదైతే మనం 22 ఫిబ్రవరి చూస్తున్నామో అదంతా బాగా ఎక్సెల్ అయిపోయింది ట్రంప్ వచ్చిన తర్వాత. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏం చేస్తారంటే, ఏ కంట్రీ అయినా సరే వాళ్ళ యొక్క కరెన్సీ ప్రింటింగ్ కోసం గోల్డ్ ని పెగ్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు ఇండియా ఉంది, సపోజ్ మీ దగ్గర ఒక 500 రూపాయల నోట్ ఉంది అనుకోండి, ఆ నోటు ఓపెన్ చేసి చూడండి, ఐ ఓ టు పే యూ సమ్ ఆఫ్ 500 rupees అని ఆర్బీఐ గవర్నర్ సైన్ చేసి ఉంటుంది. అంటే ఏంటి, మనము ప్రింట్ చేసిన 500 రూపాయల నోటుకి ఒక కొలాటరల్ సెక్యూరిటీ ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ గోల్డ్. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క దేశం కూడా వాళ్ళ యొక్క కరెన్సీని ఐదర్ గోల్డ్ లేదా అంతటి సమానమైన యుఎస్ డాలర్ డినామినేషన్స్ లో పెగ్ చేసుకొని ప్రింటింగ్ చేసుకుంటూ ఉంటారు. అయితే 25 లో మనం ఏం చూసాము, ఈ ట్రంప్ ఆధిపత్యం ప్రపంచవ్యాప్తంగా గుప్పెట్లో పెట్టుకోవాలి, టారిఫ్స్ తో భయపెట్టడం చూసాం కదా. కానీ రష్యా మాత్రం వినలేదు. అండ్ ఇండియా ఏమో రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటోంది. మనల్ని ఆపమంటే మనం ఆపలేదు, వాళ్ళు అమ్మొద్దు అంటే వాళ్ళు ఆపలేదు. దాంతో అమెరికన్ మార్కెట్ వాళ్ళు, అమెరికా ఏం చేసిందంటే రష్యాకి వాళ్ళ డాలర్ తో ఉన్న రిలేషన్షిప్ కట్ చేసేసి డాలర్ యాక్సెసిబిలిటీ ఆపేసింది, స్విఫ్ట్ సిస్టమ్ ఆపేశారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఒకలాంటి ఒక అభద్రతా భయం ఏర్పడిపోయింది. అభద్రతా భావం అంటే ఏంటి, రష్యా లాంటి పెద్ద కంట్రీకే ట్రంప్ ఈ విధంగా చేస్తే రేపొద్దున మా పరిస్థితి ఏంటి, మనము ఎలా మనుగడ సాగించాలి, మన డాలర్ ని ఆపేస్తే ఎట్లా అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఏం చేశారంటే, మనం ఇక మన యొక్క కరెన్సీ పెగ్ చేసే సిస్టమ్ ని డాలర్ డినామినేషన్ నుంచి గోల్డ్ డినామినేషన్ మార్చుకోవాలి. ఎప్పుడే గుర్తుపెట్టుకోండి, మనం ఇంట్లో కానీ మన దగ్గర కానీ ఏదైనా అన్సర్టనిటీ ఉంది, రేపు ఏమైతే తెలియనప్పుడు మనం ఏం చేస్తాం, డబ్బులు దగ్గర పెట్టుకుంటాం. అవునా? అంటే ఏంటి, సేఫెస్ట్ హెవెన్ అది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేస్తారు, ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా ఒక అనిశ్చితి
తెలియని పరిస్థితులు ఏర్పడతాయో అప్పుడు వాళ్ళ యొక్క పెట్టుబడులు అన్ని కూడా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లోకి మూవ్ అవుతూ ఉంటాయి. ఇది సహజ సూత్రం, సహజ పరిణామం. అదే విధంగా ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఈ ట్రంప్ డాలర్ డినామినేషన్ ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశాడో, ప్రపంచవ్యాప్తంగా అందరేమో ఈ డాలరైజేషన్ వెళ్తున్నారు. ఓకే. ట్రంప్ ఏమో డాలర్ డినామినేషన్ పెరగాలి, డాలర్ యొక్క డామినెన్స్ పెరగాలని చూస్తున్నాడు. ఈ యుద్ధంలో ఇక డాలర్ తో మేము పెట్టుకోము, మేమంతా గోల్డ్ కు మూవ్ అయిపోతాం అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ కొనడం మొదలుపెట్టారు. ఎవరు? సెంట్రల్ బ్యాంక్స్. ఓకే. అందరూ ఒక వస్తువుని నాకు కావాలని విపరీతంగా పర్చేస్ చేస్తుంటే ధర ఏమైపోతుంది? అవును. విపరీతంగా పెరిగిపోతుంది కదా. అవును. అదే చూస్తున్నాం. దీనికి స్టార్టింగ్ పాయింట్ ఎవరంటే చైనా. ఇక ఓకే. చైనా స్టార్ట్ చేసింది గోల్డ్ పర్చేస్ చేయడము, గోల్డ్ అక్వైర్ చేయడం. చైనాని చూసి మిగతా చిన్న కంట్రీస్, ఎమర్జింగ్ కంట్రీస్ అందరు స్టార్ట్ చేశారు. సో గోల్డ్ సప్లై ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. విపరీతమైన సప్లై మనకు కావాల్సినంత దొరకదు గోల్డ్ సప్లై. అందువల్ల ఏమైపోతుంది? సప్లై కాన్స్టెంట్ అయినప్పుడు, డిమాండ్ షూటప్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ప్రైస్ పట్టపగ్గాలు ఉండవు, ఇలా పెరిగిపోతూ ఉంటుంది. అండ్ ఇదంతా ఒక ఎత్తు. ఇక మన లోకల్ డొమెస్టిక్ ఏం జరుగుతోంది? ఎప్పుడైతే గోల్డ్ పెరగడం మొదలుపెట్టిందో ఆటోమేటిక్ గా ఈక్విటీ మార్కెట్ తగ్గిపోతూ ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్వేస్ జరిగే పరిణామం ఇది. ఈక్విటీ, గోల్డ్ అంటే కమోడిటీస్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటాయి ఎప్పుడు కూడా. సో ఆటోమేటిక్ గా ఇప్పుడు యుఎస్ లో డెట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. దగ్గర వాళ్ళు వడ్డీల కోసమే $1 trillion పే చేయాల్సి వస్తుంది ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్. వడ్డీ రేట్లు పెరుగుతున్న కొద్దీ ఇంకా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఈ లోపల జపాన్ కూడా లాస్ట్ 1 month బ్యాక్ ఇంట్రెస్ట్ పెంచింది. ఇవన్నీ ఒకటికొకటి ఆజ్యం పోసాయి దేనికి? ఈక్విటీ మార్కెట్స్ డౌన్ అవ్వడానికి. ఇన్ కాంట్రాస్ట్ టు దట్ గోల్డ్ పెరుగుతుంది. ఇప్పుడు అందరూ ఏమైపోయింది? ఇంకా ఈక్విటీలో అయిపోయింది, పని అయిపోయింది, ఇంకా ఈక్విటీ పెరగట్లేదు, నేను నా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని గోల్డ్ వైపు మళ్ళీ ఇస్తాను, అందరు గోల్డ్ కొనడం మొదలు పెడుతున్నారు. దానికి గోల్డ్ తో పాటు ఇంకోటి ఏమంటారు? సిల్వర్. ఇక సిల్వర్ కూడా అంతే. సిల్వర్ ఏంటి? గోల్డ్ ఏమో బికాస్ ఆఫ్ డాలర్ డినామినేషన్ కోసం పరిగెడుతున్నారు. సిల్వర్ వచ్చేసి ఇది ఒక ఇండస్ట్రియల్ కమోడిటీ. ఈవీలో, సోలార్ లో, లేకపోతే మిగతా ప్లేసెస్ లో ఉపయోగిస్తూ ఉంటారు కనుక ఫ్యూచర్ లో డిమాండ్ ఇంకా పెరుగుద్ది అని చెప్పేసి సిల్వర్ ఇంకా పడుతున్నారు. ఇది కొంతవరకు కరెక్టే. సిల్వర్ అనేది ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ గా యూజ్ అవుతుంది, కరెక్టే. కానీ మనకు ఈవీ గానీ సోలార్ గానీ అంత అఫోర్డబుల్ కాదు, కాస్ట్ ఎఫెక్టివ్ కాదు. ఏది? ఒక గతంలో కూడా. కానీ ఒక పక్క సిల్వర్ కాస్ట్ పెరిగిపోయి, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతే ఇంకా అఫోర్డబుల్ ఇంకా తగ్గిపోతుంది అండి. కనుక ఇప్పటి వరకు ఉన్న సిల్వర్ యొక్క డామినేషన్, ప్రైస్ పెరిగితే ఒక పక్క ప్రొడక్టివిటీ పెరిగి ఒక మనకు నార్మల్ గా ఇప్పుడు ఈ అదర్ కమోడిటీస్ కనుక పెరుగుతూ ఉంటే సిల్వర్ కి డిమాండ్ పెరుగుద్ది అన్నారు. ఇది కరెక్టే. కానీ సిల్వర్ ఎక్కడ వాడినరు? ఒక వస్తువులలో. దాని వస్తువు ధర పెరిగితే అది కొంటారా? అది కొన్నప్పుడు సిల్వర్ డిమాండ్ ఏమైంది? మళ్ళీ తగ్గిపోతుంది. కనుక ఈ రెండు ఇన్వర్స్ ప్రపోర్షనేట్. అందుకే కాపర్ తీసుకొచ్చారు మధ్యలోకి. సిల్వర్ కి సబ్స్టిట్యూట్ కాపర్. సిల్వర్ కి లాగే కంటే కొంచెం తక్కువగా 95% కండక్టివిటీ కెపాసిటీ ఉంటుంది. అండ్ కాపర్ ఈస్ చీపర్ అండ్ కాపర్ ఈస్ అవైలబుల్. కనుక ఇట్ కెన్ బి రీప్లేస్డ్ విత్ సిల్వర్. కనుక కాపర్ ఇంకా పడుతున్నారు. ఈ కాపర్, సిల్వర్ రెండు కూడా ఇండస్ట్రియల్. దీనికి గోల్డ్ కి సంబంధం లేదు. గోల్డ్ ఏమో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ కొనడం వల్ల పెరిగింది. ఈ సిల్వర్ వచ్చేసి ఎప్పుడు కూడా మెటల్స్ అన్ని ఒకేలాగా చూస్తాం మనం. ఎప్పుడు గోల్డ్, సిల్వర్ బ్రదర్స్ లాగా చూస్తాం మనం. ఎందుకంటే మన ఇండియా సంప్రదాయ ప్రకారం కూడా వస్తువులు చేయాలంటే ఇంట్లో సిల్వర్ వాడతారు, ఆర్నమెంట్స్ కావాలంటే గోల్డ్ వాడతారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సేమ్ ఇంతే. స్టెబిలిటీ కావాలి, మా దేశం అంత కరెక్ట్ గా ఉండాలి, మా కంట్రీ ఎకానమీ, ఇన్ఫ్లేషన్ సరిగా ఉండాలంటే గోల్డ్, ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీ సిల్వర్. దీని మధ్యలోకి వచ్చింది కాపర్. అయితే ఇవన్నీ కేవలం స్పెక్యులేషన్ వల్లనే జరుగుతున్నాయి. ఈ విధంగా నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ స్పెక్యులేషన్ జోలికి మనం వెళ్ళొద్దు. కామన్ మ్యాన్ ఈ స్పెక్యులేషన్ లో వెళ్ళిపోయి ఇరుక్కుపోవద్దు. మీరు గమనించి చూడండి, 3 రోజుల క్రితము సిల్వర్ ఆల్మోస్ట్ $40 ఉండేది. అలాంటిది ఇప్పుడు $92 వెళ్ళింది. అక్కడ నుంచి మొన్న విపరీతంగా పెరిగింది. మన ఇండియన్ ప్రైస్ చెప్పండి సార్. 3,09,900 చేంజ్ ఉండే కదా సార్. 3,60,000 వెళ్ళింది సిల్వర్. నిన్న ఒక్కరోజే ఫాలో అయ్యేసరికి 320 వచ్చేసింది. ఫిజికల్ మార్కెట్ లో 290 కూడా వచ్చేసింది. మళ్ళీ సడన్ గా ఇవాళ మొత్తం రికవరీ అయిపోయి ప్లస్ కూడా వెళ్ళిపోయింది మళ్ళీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సిల్వర్ వచ్చేసి చాలా మంది ఫిజికల్ డెలివరీ దొరకట్లేదు ఇక్కడ బయట, ఫిజికల్ డెలివరీ. అందువల్ల చాలా మంది మెజారిటీ అంతా కూడా ఎలక్ట్రానిక్ మోడ్ లో మారుతున్నారు, విచ్ ఇస్ నథింగ్ బట్ ETF, సిల్వర్ ETF. సిల్వర్ ETFs ఎంతలా పెరిగిపోయిందంటే ఇప్పుడు అన్ని సిల్వర్ ETF సబ్మిట్ ప్రొవైడ్ చేసే మనకు కంపెనీ AMCs చాలా వరకు ఆపేశాయి ETF తీసుకోవట్లేదని చెప్పేసి. మళ్ళీ సడన్ గా ఆపాక సిల్వర్ పడింది. పడ్డ తర్వాత మీరు గమనిస్తే 2.6 lakh ఇండియా కరెన్సీ రేట్ లో 2.6, 2.7 ఆపేశారు. మళ్ళీ కొంచెం కూల్ అయి 2.2, 2.3 రాగానే అందరూ ఓపెన్ చేశారు. మళ్ళీ 2.3, 2.4 lakh నుంచి డైరెక్ట్ గా 3,50,000 వెళ్ళిపోయింది సిల్వర్. మళ్ళీ నిన్న బాగా పడింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సిల్వర్ ని ఆపాలా ఏంటి అని ఆలోచిస్తున్నారు. సో ఇదంతా కూడా ETFs లో ఉండే ఒక సౌలభ్యం ఉంది, ఒక నష్టం ఉంది. ఏమైతుందంటే
సపోజ్ సిల్వర్ పడిపోతుంది అనుకోండి, మీరు ఫిజికల్ లో వెళ్ళి అమ్మాలంటే అంత ఈజీ కాదు కదా. అదే ఎలక్ట్రానిక్ మోడ్ లో ఉంటే ఒక క్లిక్ అవే, బటన్ అవే, ఒక బటన్ నొక్కినట్టుగా ఈటీఎఫ్స్ సెల్ అయిపోతాయి. అయితే ఈటీఎఫ్స్ సెల్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా బయ్యర్ ఉండరు. బయ్యర్ ఉండకపోతే ఏమైతుంది, లోవర్ సర్క్యూట్ కొడుతూ ఉంటాయి. మనం ఎగ్జాక్ట్లీ కోవిడ్ టైంలో చూసాం, అంతా లాక్డౌన్ అయినప్పుడు క్రూడ్ ఆయిల్ నెగిటివ్ పోయింది ప్రైస్. Yes, అసలు ఒక కమోడిటీ నెగిటివ్ పోతుందా, వెళ్ళకూడదు. బికాస్ ఏ కమోడిటీ విల్ హ్యావ్ ఏ ఇంట్రిన్సిక్ వాల్యూ. కానీ సిల్వర్ అది అమ్మడం జరుగుతూ ఉంటే ఎలక్ట్రానిక్ మోడ్ లో, ఈటీఎఫ్ లో, ఎక్స్చేంజ్ మోడ్ లో, వెన్ బయర్ ఇస్ నాట్ అవైలబుల్, ఆటోమేటికల్లీ ఆ ప్రైస్ అనేది విపరీతం పడడం జరుగుతుంటది. ఇప్పుడు నిన్న ఫాల్ మనకి క్లాసిక్ ఎగ్జాంపుల్. బయట ఫిజికల్ మార్కెట్ అడిగితేనేమో ఒక 5,000 10,000 కూడా తగ్గింది లేదు. కానీ ఎలక్ట్రానిక్ మార్కెట్ లో మాత్రం విపరీతంగా పడింది. ఆల్మోస్ట్ 30,000-40,000 పడింది ఒక రోజు. మళ్ళీ వాళ్ళంతా 30-40 రికవర్ అయిపోయింది. అంతా స్పెక్యులేషన్ నడుస్తోంది. కనుక ఇంత స్పెక్యులేషన్ లో మనము ఒక కామన్ మ్యాన్ గా వాచ్ చేయడమే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇందులోకి వెళ్ళి ఇరుక్కుపోయామంటే మళ్ళీ ఎప్పుడు బయటపడతో తెలియదు. ఎందుకు అంటే ఒక చిన్న ఇక్కడ ఇంకో చిన్న క్వశ్చన్ సార్, అంటే ఆర్నమెంట్స్ ఎమర్జెన్సీ కేసెస్ లో మాత్రమే కొనుక్కోవాలి, లేదంటే అసలు గోల్డ్ ఈ ఒక 2-3 మంత్స్ వరకు టచ్ చేయదు అంటున్నారు. ఇస్ ఇట్ కరెక్ట్? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఆర్నమెంట్ కొనుక్కోవాలి, పెళ్లి ఉంది, లేదా నేను ఏమైనా సిల్వర్ ఐటమ్స్ కొనుక్కోవాలి, మా ఇంట్లో పూజ ఉంది, లేదా కన్సంప్షన్ పర్పస్ అయితే ఇదేమీ ఆలోచించక్కర్లేదు. డెఫినెట్లీ తప్పనిసరిగా కొనుక్కోవాలి. ఎందుకంటే మన హిందూ సంప్రదాయం ప్రకారం ఇంట్లో ఒక గోల్డ్ ఐటమ్ ఉంటే తప్ప శుభకార్యాలు జరగవు. అలాగే సిల్వర్ ఐటమ్స్ ఉంటే తప్ప మనకి ఏదైనా ఒక పూజ కార్యక్రమం లాంటివి జరగవు. కాబట్టి దానికి ఎప్పుడు కూడా ఎక్సెప్షన్. నేను చెప్పేదంతా కూడా ఇన్వెస్ట్మెంట్స్ గురించి. ఇన్వెస్టర్స్ మాత్రం తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్పెక్యులేషన్ లో, ఈ ఒడిదుడుకుల్లో అస్సలు తలదూర్చకూడదు. ఎందుకు అంటే 2013-14లో ఇట్లాగే సిల్వర్ 30,000 నుంచి 70,000కి వెళ్ళి మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ 35,000కి వచ్చి 6 సంవత్సరాలు కూర్చుంది అదే ప్రైస్ లో. మీరు కావాలంటే డేటా చెక్ చేసుకోండి. 6 సంవత్సరాలు మళ్ళీ 35,000 నుంచి పెరిగింది లేదు. అంతకు ముందు 75,000కి వెళ్ళి ఇంకా 1,00,000 అయిపోతుంది సిల్వర్ అని బాగా న్యూస్ వచ్చింది. అక్కడ నుంచి కంటిన్యూస్ గా 35,000కి పడి మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు పెరగలేదు. ఈవెన్ గోల్డ్ కూడా నేను ఇందాక చెప్పినట్టు 2013లో 30,000, 2024 జూలై వరకు కూడా 60,000. అంటే 11 ఏళ్లలో కేవలం డబల్ అయింది గోల్డ్. 13 నుంచి 24, 30,000 బికేమ్ 65-70. 24 నేను చెప్పేది ఏప్రిల్ మే. ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 60,000 నుంచి వాళ్ళ 1.6 lakh చూస్తున్నాం ఈ రోజు. 1.55 lakh గోల్డ్ నడుస్తుంది ఇప్పుడు ఎంసీఎక్స్ లో. సో ఇంతలా డబల్ అవ్వడం కారణం కేవలం 1 year. సో ఇలాంటి పరిణామం గత 100 ఏళ్లలో ఎప్పుడు మనం చూడలేదు. కనుక 100 ఏళ్లలో జరగని పరిణామం ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ఇది ఇలాగే జరుగుతుంది, ఇలాగే పైకెళ్తుంది, నేను మొత్తం అమ్మేసి పెట్టేస్తానని ఎగబడుతున్నారు జనాలు. అస్సలు చేయొద్దు ఆ పని. కనుక అందరు కేర్ఫుల్ గా ఉండడం బెటర్. ఇదంతా కూడా అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల జరుగుతోంది. ఆల్రెడీ నిన్న దావోస్ లో మన ప్రెసిడెంట్ ట్రంప్ చాలా వరకు చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ లాగా ఉండే స్పీచ్ ఇచ్చాడు. నేను ఇక నాటో తోటి ఘర్షణ వాతావరణం దిగను, ఇండియా నాకు ఒక మంచి ఫ్రెండ్, మేము వాళ్ళతో ట్రేడ్ డీల్ చేసుకుంటామని చెప్తున్నాడు. ఇలాంటివన్నీ ఏమైనా కొంచెం అనిశ్చితి తొలగిపోయి ఇండియాతో ట్రేడ్ డీల్ ప్రాపర్ గా జరిగి నాటోతో ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు మళ్ళీ కమోడిటీ ప్రైసెస్ చాలా ఫాస్ట్ కూల్ అయిపోతాయి. కనుక ఇలాంటి టైంలో స్పెక్యులేట్ చేయొద్దు. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ అనేవి రెండు పరిగెత్తే ట్రైన్ లాంటివి. ఎప్పుడు కూడా పరిగెత్తే ట్రైన్, పడిపోయే నైఫ్ ని క్యాచ్ చేసే ప్రయత్నం చేయొద్దు. డోంట్ ట్రై టు క్యాచ్ ది ఫాలింగ్ నైఫ్. అలాగే డోంట్ ట్రై టు క్యాచ్ ది మూవింగ్ ట్రైన్. కింద పడతాం మనం. కనుక అస్సలు స్పెక్యులేషన్ జోలికి వెళ్ళొద్దు. Right. Thank you so much for your good information, sir. Thank you for your valuable time also. Thanks a lot. Yeah. Thank you, Andy. Thank you so much.